హలో స్టూడెంట్స్, ఈరోజు మనం nth రూట్స్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. nth రూట్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్. nth రూట్స్ స్క్వేర్ రూట్ గురించి తెలుసు. స్క్వేర్ రూట్కి ఎన్ని రూట్స్ ఉంటాయి? వీ హ్యావ్ 2 రూట్స్ ఫర్ స్క్వేర్ రూట్. 1/3 క్యూబ్ రూట్కి ఎన్ని రూట్స్ ఉంటాయి? 3 రూట్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం nth రూట్స్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్ అంటే nth రూట్స్ ఉంటాయి. ఆ కాంప్లెక్స్ నంబర్ కి nth రూట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిమోయస్ థీరం తెలుసు. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ టు ద పవర్ ఆఫ్ n. అకార్డింగ్ టు డిమోయస్ థీరం we can send n inside. We can write it as cos n theta plus I sin n theta. ఇది డిమోయస్ థీరం. n అనేది ఇంటీజర్, పాజిటివ్ ఇంటీజర్ అయినప్పుడు మాత్రమే, బ్రాకెట్ లోపల కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్ లో ఉన్నప్పుడు మాత్రమే డిమోయస్ థీరం వాడతాం మనం. ఇప్పుడు 1/n మీన్స్ దీనికి ఒకటే వాల్యూ ఉంటుంది. హోల్ స్క్వేర్ కి 1 వాల్యూ వస్తుంది. a ప్లస్ బి హోల్ క్యూబ్ చేస్తే ఒకటే వాల్యూ వస్తుంది. కాబట్టి హోల్ టు ద పవర్ ఆఫ్ 4, 5 ఏం చేసినా కూడా అదొక సింగిల్ వాల్యూ. కానీ 1/2 అంటే స్క్వేర్ రూట్ అని అర్థం, 1/3 అంటే క్యూబ్ రూట్ అని అర్థం, 1/n అంటే nth రూట్ అని అర్థం. దీనికి సింగిల్ వాల్యూ ఉండదు. వీ హ్యావ్ n రూట్స్. స్క్వేర్ రూట్ కి 2 రూట్స్ ఎట్లుంటాయో 1/n nth రూట్స్ కి n రూట్స్ వస్తాయి. కాబట్టి ఈ కాంప్లెక్స్ నంబర్ కి n రూట్స్ కావాలి అంటే మనం చేయాల్సిన పని వచ్చేసి లోపల ఉండే యాంగిల్ ని ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ 2k ప్లస్ లోపల 30 degrees ఉందనుకోండి, 2k ప్లస్ 30 అని రాసుకోవాలి. 60 ఉంటే 2k ప్లస్ 60. థీటా ఉంది కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సిన మెథడ్ వచ్చేసి ఫస్ట్ స్టెప్ వీ హ్యావ్ టు రైట్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ 2k ప్లస్ థీటా అని రాసుకున్న తర్వాతనే 2k ప్లస్ థీటా ఈ ఫామ్ లో కన్వర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు డిమోయస్ థీరం ప్రకారం పైన ఉండే 1/n ని లోపలికి సెండ్ చేయొచ్చు. we can multiply 1/n to angle. by n where k values 0, 1, 2 dash n minus 1. ఒకవేళ 1/2 అని ఉందనుకో, k వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1 వాల్యూ వస్తుంది, 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకొక వాల్యూ వస్తుంది. కాబట్టి స్క్వేర్ రూట్ కి 2 వాల్యూస్ కావాలి అంటే వీ హ్యావ్ టు స్టార్ట్ k వాల్యూ ఫ్రమ్ 0 అండ్ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ 0 and 1. క్యూబ్ రూట్స్ కావాలనుకో 3 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. 4th రూట్ కావాలనుకో 4 రూట్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు nth రూట్స్ కావాలి, ఎగ్జాక్ట్ గా 0 నుంచి స్టార్ట్ చేసి n నంబర్స్ రాస్తే లాస్ట్ ఎండ్ ఎక్కడ అవుతుంది? n-1 దగ్గర అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క సబ్స్టిట్యూషన్ కి ఒక్కొక్క వాల్యూ వస్తుంది. దీస్ ఆర్ ద nth రూట్స్ ఆఫ్ ద కాంప్లెక్స్ నంబర్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. ఇది పోలార్ ఫామ్. యూలర్ ఫామ్ లో డిమోయస్ థీరం వచ్చేసి డైరెక్ట్ గా n థీటా అని రాసేస్తాం. ఇప్పుడు nth రూట్ 1/n అని ఉన్నప్పుడు మెథడ్ ఏం చెప్పాను నేను? లోపల ఉండే థీటాని ఫస్ట్ 2k ప్లస్ థీటా అని రాసుకోవాలి. 2k ప్లస్ థీటా. అప్పుడు మాత్రమే మనకు పైన ఉండే పవర్ ని లోపలికి పంపించడానికి పర్మిషన్ వస్తుంది. e to the power of i 2k ప్లస్ థీటా హోల్ డివైడెడ్ బై n, వేర్ k వాల్యూ స్టార్ట్స్ ఫ్రమ్ 0, n రూట్స్ కాబట్టి మనం n రూట్స్ తీసుకోవాల్సి ఉంటుంది, n-1. ఇప్పుడు కేస్ 2 లాస్ట్ క్లాస్ లో డిమోయస్ థీరం గురించి తెలుసుకున్నాం. ఇది కేస్ 2 nth రూట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. nth రూట్స్ మనం 2k ఎందుకు యాడ్ చేయాల్సి వచ్చింది అంటే మనకు ఆర్గ్యుమెంట్ గురించి తెలుసు. ఆర్గ్యుమెంట్ ఇస్ ద యాంగిల్ మేడ్ బై దిస్ కాంప్లెక్స్ నంబర్ విత్ ద పాజిటివ్ x యాక్సిస్ థీటా. ఆర్గ్యుమెంట్ టేక్స్ ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ వాల్యూస్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మెజర్ చేసినా కూడా సేమ్ యాంగిల్ వస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి మెజర్ చేసినా కూడా సేమ్ వాల్యూ వస్తుంది. ఎవ్రీ 360 degrees ఫర్ ఎవ్రీ 1 rotation, ఫర్ ఎవ్రీ 2π degrees వీఆర్ గెటింగ్ ద సేమ్ వాల్యూస్. కాబట్టి ఆర్గ్యుమెంట్ కి ఎన్ని వాల్యూస్ ఉంటాయి? ఇన్ఫైనైట్ వాల్యూస్ ఉంటాయి. మనకు ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ వచ్చి, అందుకే మనం ఏం చెప్పుకుంటున్నాం? ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ లైస్ ఆల్వేస్ బిట్వీన్ -π to +π అని రాసుకున్నాం. ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ చెప్పాలి అంటే -180 నుంచి +180. ఆర్గ్యుమెంట్ చెప్పు అంటే ఎవరైనా సరే ఎటువంటి
యాంగిల్ అయినా చెప్పవచ్చు. ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క సబ్స్టిట్యూషన్కి ఒక్కొక్క రొటేషన్ కింద గుర్తుపెట్టుకుంటే మనకి ఎన్ని రూట్స్ కావాలనుకుంటే అన్ని నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే అన్ని వాల్యూస్ వస్తాయి మనకు. నెక్స్ట్ let z is equal to mod z e to the power of I theta be a complex number. ఇప్పుడు z to the power of n కావాలి అంటే డైరెక్ట్ గా పవర్ ఇంటూ చేసేస్తాం, ఇక్కడ 2k పై అనేది అవసరం లేదు. కానీ z to the power of 1/n కావాలి అంటే మాత్రము మెథడ్ ప్రకారం ఫస్ట్ థీటాని 2k పై ప్లస్ థీటాని యాడ్ చేసిన తర్వాతనే పైన ఉండే పవర్ని లోపలికి పంపించడం జరుగుతుంది. 2k పై ప్లస్ థీటా బై ఎన్ ఖచ్చితంగా వేర్ ఇది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వేర్ k స్టార్ట్స్ ఫ్రమ్ 0, 1, 2 డాష్ 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 అప్ టు n-1. ఇప్పుడు nth రూట్స్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం మనం. Properties. First property we will observe is the nth roots of complex number are in GP, geometric progression, whose common ratio is e to the power of I 2 pi by n, or పోలార్ ఫామ్ లో రాస్తే sis 2 pi by n. నువ్వు అన్ని రూట్స్ ని 0, 1, 2, 3 అని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చే రూట్స్ అన్నిటిని అబ్జర్వ్ చేస్తే సెకండ్ రూట్ కావాలి అంటే ఫస్ట్ రూట్ కి దీంతో ఇంటూ చేయాల్సి ఉంటుంది. థర్డ్ రూట్ కావాలి అంటే సెకండ్ రూట్ కి sis 2 pi by n తో ఇంటూ చేస్తాం. అంటే కామన్ రేషియో ఉంది అంటే రూట్స్ ఆర్ ఇన్ జీపీ. కామన్ రేషియో ఎంత అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి, e to the power of I 2 pi by n కామన్ రేషియోలో ఉంటాయి. నెక్స్ట్ సపోజ్ z is equal to a plus ib 1/n. that implies z to the power of n is equal to a plus ib. it is a polynomial of degree n. sum of the roots అంటే nth రూట్స్ అన్ని యాడ్ చేస్తే sum of the nth roots will always get 0. ఎప్పుడు యాడ్ చేసినా కూడా సమ్ ఏమొస్తుంది, 0 వస్తుందని గుర్తుపెట్టుకోండి. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ -1 to the power of n మైనస్ ఆఫ్ a plus ib. అంటే ఇక్కడ ఉండే కాంప్లెక్స్ నెంబర్ కాబట్టి సమ్ ఆల్వేస్ 0. ప్రోడక్ట్ కావాలంటే మాత్రం ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఆల్ దీస్ n roots లై ఆన్ ఏ సర్కిల్ whose center is origin and radius is mod z whole to the power of 1/n. ఎప్పుడైనా సరే nth రూట్స్ ఆల్వేస్ లైస్ ఆన్ ఏ సర్కిల్ పైనే లై అవుతాయి. హూస్ సెంటర్ ఈజ్ ఆరిజిన్, ఖచ్చితంగా సెంటర్ ఆరిజిన్ అవుతుంది. మీకు రేడియస్ కావాలి అంటే మాడ్యులస్ ఆఫ్ జెడ్ కనుక్కుంటాం, ఒక నంబర్ వస్తుంది. ఆ నంబర్కి 1/n పవర్ తీసుకుంటే ఎగ్జాక్ట్ గా మనకు రేడియస్ వస్తుంది. నెక్స్ట్ అంటే ఆల్వేస్ లైస్ ఆన్ ఏ సర్కిల్. 3 రూట్స్ ఉంటే 3 పాయింట్స్ మార్క్ చేస్తాం. ఎన్ని రూట్స్ వస్తే అన్ని పాయింట్స్ అన్ని కూడా ఎక్కడ లై అవుతాయి, సర్కిల్ పైన మాత్రమే లై అవుతాయి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ
these n roots form vertices of n-sided regular polygon. n రూట్స్ ఎక్కడ లై అవుతాయని తెలుసుకున్నాం మనం, సర్కిల్ పైన ఉంటాయి. ఇప్పుడు ఆ n రూట్స్ ని సర్కిల్ పైన ఫామ్ చేస్తే ఆ పాయింట్స్ అనేటివి రెగ్యులర్ పాలిగన్ యొక్క వర్టిసెస్ అవుతాయి. ఒకవేళ 3 పాయింట్స్ ఉన్నాయనుకో, రెగ్యులర్ మీన్స్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఎగ్జాక్ట్ గా ఇట్లా లై అవుతాయి. ఈ 3 పాయింట్స్ ని యాడ్ చేస్తే ఫామ్ అయ్యే ట్రయాంగిల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆల్సో రెగ్యులర్ పాలిగన్. పాలిగన్ మీన్స్ 3 సైడ్స్ ఉంటే ట్రయాంగిల్, 4 సైడ్స్ ఉంటే మనం క్వాడ్రిలేటరల్. రెగ్యులర్ మీన్స్ ఆల్ సైడ్స్ ఈక్వల్. ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉన్నప్పుడు నీకు ఇక్కడ 4 సైడ్స్ ఉన్నప్పుడు స్క్వేర్ వస్తుంది. 4 రూట్స్ ఉన్నాయనుకో, దే లై ఆన్ ద సర్కిల్. ఈ 4 పాయింట్స్ ని యాడ్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉండే ప్రాపర్టీ ప్రకారం వీఆర్ గోయింగ్ ఎట్ రెగ్యులర్ పాలిగన్. 4 సైడ్స్ ఉండే రెగ్యులర్ పాలిగన్ అంటే ఇట్ ఈస్ ఏ స్క్వైర్. కాబట్టి ఎన్నో ఇఫ్ దేర్ ఆర్ n క్యూబ్ రూట్స్, n-sided cube roots, then we are going to get n-sided regular polygon. ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని సైడ్స్ కలిగినటువంటి రెగ్యులర్ పాలిగన్ వస్తుంది. సెంటర్ ఎప్పుడు ఆరిజిన్ అవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం వచ్చేసి ఇది గుర్తుపెట్టుకోండి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు, యాంగిల్ బిట్వీన్ దీస్ టూ, యాంగిల్ బిట్వీన్ దీస్ టూ, యాంగిల్ బిట్వీన్ దీస్ టూ ఈస్ π/3 ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇక్కడ యాంగిల్ బిట్వీన్ ద డయాగ్నల్స్ 90 degrees, 90 degrees, π/2, π/2. బాగా అబ్జర్వ్ చేస్తే టోటల్ 360 degrees. టోటల్ 360 degrees ని ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాం? 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాం. అంటే ఈచ్ యాంగిల్ ఎంత వస్తుంది? 60 degrees వస్తుంది మనకు. ఇక్కడ ఉంది టోటల్ 360, 4 పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాం. అంటే ఈ చిన్న చిన్న పార్ట్స్ ఏమవుతాయి? π/2, π/2, π/2. అట్లా టోటల్ 360 degrees. ఎన్ని సైడ్స్ ఉంటే ఇక్కడ 3 సైడ్స్ ఉంటే 3 పార్ట్స్ వస్తాయి, 3తో డివైడ్ చేస్తాం. 4 సైడ్స్ ఉంటే 4 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటాయి, 4తో డివైడ్ చేస్తాం. నీకు n సైడ్స్ ఉంటే 360 degrees ని n పార్ట్స్ తో డివైడ్ చేస్తే ఈచ్ పార్ట్ వచ్చేస్తుంది. కాబట్టి 2π/n, ఈచ్ యాంగిల్ ఈజ్ 2π/n. ఇక్కడ 3 సైడ్స్ ఉంటాయి కాబట్టి. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్. ఇప్పుడు nth రూట్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ 1 + √3i హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3. 1/3 అంటే క్యూబ్ రూట్. 1/3 మీన్స్ క్యూబ్ రూట్. క్యూబ్ రూట్ కి ఎన్ని రూట్స్ ఉంటాయి? 3 రూట్స్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని లోపల ఉండే జనరల్ కాంప్లెక్స్ నెంబర్ ని పోలార్ ఫార్ములాలోకి కానీ యూలర్ ఫార్ములాలోకి కానీ మార్చాల్సి ఉంటుంది. ఫస్ట్ 1 + √3i, దీన్ని పోలార్ ఫామ్ లోకి మార్చాలి. అంటే r × cos θ + i sin θ ఫామ్ లోకి మార్చాలి. r కనుక్కుంటే √1² + √3 హోల్ స్క్వేర్ 2 వస్తుంది. 2తో ఇంటూ చేస్తాం, 2తో డివైడ్ చేస్తాం. ఇప్పుడు మనకు మాడ్యులస్ తెలుసు, యాంగిల్ కనుక్కోవాలి, ఆర్గ్యుమెంట్ కనుక్కోవాలి. యాక్చువల్గా ఆర్గ్యుమెంట్ ఎట్లా కనుక్కుంటాం మనం? cos θ పాజిటివ్ వాల్యూవే, sin θ పాజిటివ్ వాల్యూవే. θ లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ అయిన తర్వాత యాంగిల్ కనుక్కునేటప్పుడు మనం ఈ ఫార్ములా వాడతాం, tan ఇన్వర్స్ mod of y/x. tan ఇన్వర్స్ y వాల్యూ √3/2, x వాల్యూ 1/2. ఫైనల్ గా √3 అంటే యాంగిల్ 60 degrees అని వస్తుంది. ఆల్ఫా వాల్యూ 60 degrees. ఫస్ట్ క్వాడ్రంట్ లో ఫార్ములా ఆల్ఫా అని తీసుకుంటాం. సెకండ్ క్వాడ్రంట్ లో π - ఆల్ఫా, థర్డ్ క్వాడ్రంట్ లో -π + ఆల్ఫా, ఫోర్త్ క్వాడ్రంట్ లో -ఆల్ఫా అని తీసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్ అని చెప్పేసాం కాబట్టి యాస్టీజ్ గా ఆల్ఫా వాల్యూ ఎంతైతే ఉంటుందో ఈ కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఆర్గ్యుమెంట్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు యాంగిల్ తెలుసు మనకు, లేదా ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ cos θ ఉంటుంది, ఇక్కడ sin θ ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి కాస్ లో 1/2 ఎప్పుడు వస్తుంది? 60 degrees కి వస్తుంది. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. cos π/3 + i sin π/3. కాబట్టి మనం ఏం చేసాం? కాంప్లెక్స్ నంబర్ ని ఫస్ట్ పోలార్ ఫామ్ లోకి మార్చాం.
ఎందుకు డిమోయస్ థీరం ని అప్లై చేయాలి అంటే బ్రాకెట్ లోపల ఉండేది కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్ లోనే ఉండాలి. కాబట్టి దాంట్లోకి మార్చుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సింది క్యూబ్ రూట్స్ 1/3 2 to the power of 1/3. ఇక్కడ 1/3 ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న యాంగిల్ ని 2k పై ప్లస్ అని రాసుకున్న తర్వాతనే పవర్ ని లోపలికి పంపించాల్సి ఉంటుంది. నేను ఒకవేళ షార్ట్ కట్ రాసుకోవాలనుకుంటే 6 అని రాయొచ్చు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని. 3 2 6 6k పై ప్లస్ పై బై 3 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3. ఇప్పుడు 2k పై అని రాసేసాం కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు లోపల పంపించచ్చు దీన్ని. 6 కావాలంటే ఇక్కడ పై కామన్ తీస్తే 6k ప్లస్ 1 పై బయటకు వచ్చేసింది. 1/3 లోపలికి సెండ్ చేసి 3 into 3 ఏమవుతుంది 9. హియర్ వీ హ్యావ్ టు టేక్ k వాల్యూ 1/3 అంటే ఎగ్జాక్ట్ గా 3 రూట్స్ ఉంటాయి కాబట్టి వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ 0 1 and 2 3 నంబర్స్ ఓన్లీ. ఒక్కొక్క వాల్యూకి ఒక్కొక్క నంబర్ వస్తుంది. ఒకవేళ 0 సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో ఫైనల్ రూట్స్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 6 పై బై 9 అని వస్తుంది. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 6 into 1 6 7 పై బై 9 వస్తుంది. 2 సబ్స్టిట్యూట్ చేస్తే 6 2 12 13 పై బై 9. లేదా దీన్ని యూలర్ ఫామ్ లోకి రాసుకుంటే e to the power of i పై బై 9 ఒక రూట్, e to the power of i 7 పై బై 9, e to the power of i 13 పై బై 9. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 1 plus i హోల్ టు ద పవర్ ఆఫ్ 2/3. 2ని లోపల సెండ్ చేద్దాం. హోల్ స్క్వేర్ a plus b హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. i స్క్వేర్ వాల్యూ -1. ఫైనల్ గా మనకు 2i హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3 వస్తుంది. 2i హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3. నెక్స్ట్ ఈ 2 to the power of 1/3 i to the power of 1/3 అని రాయొచ్చు. 2 to the power of 1/3 2 to the power of 1/3. iని పోలార్ యూలర్ ఫామ్ లోకి మారుస్తే i వాల్యూ వచ్చేసి e to the power of i పై బై 2. 1 వాల్యూ వచ్చేసి e to the power of i 0 degrees. -1 వాల్యూ వచ్చేసి e to the power of i పై. -i వాల్యూ వచ్చేసి e to the power of -i పై బై 2 గుర్తు పెట్టుకోమని చెప్పినాను నేను. ఇక్కడ 0 degrees 90 degrees 180 degrees రివర్స్ లో వస్తాం కాబట్టి -π/2 0 degrees కి 1 వస్తుంది. నెక్స్ట్ π/2 కి ప్లస్ i 180 కి -1. ఇక్కడ x యాక్సిస్ మీద ఎప్పుడు రియల్ వాల్యూస్ వస్తాయి, y యాక్సిస్ పైన ఎప్పుడు ఇమాజినరీ వాల్యూస్ వస్తాయి. 0 degrees e to the power of i0 means cos 0 plus i sin 0 1 plus i into 0 వాల్యూ 1 వస్తుంది. 90 degrees కావాలనుకో cos π/2 plus i sin π/2. cos 90 ఎంత 0, sin 90 ఎంత 1. కాబట్టి 90 degrees కి ఆన్సర్ ఎంత వస్తుంది i వస్తుంది. అదేవిధంగా 180 cos π ప్లస్ i sin π. cos π వాల్యూ -1, sin π వాల్యూ 0. ఆన్సర్ ఏమొస్తుంది -1 వస్తుంది. అదేవిధంగా -π/2 పెడితే నీకు -i వస్తుంది. కాబట్టి ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసేద్దాం. కాబట్టి i మీన్స్ e to the power of i π/2. i ఎక్కడ ఉంటుంది, y యాక్సిస్ పాజిటివ్ y యాక్సిస్ పైన ఉంటుంది. గుర్తుంటే ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఇన్ ద ప్లేస్ ఆఫ్ i వీ కెన్ రైట్ e to the power of i π/2. ఇప్పుడు 1/3 లోపల సెండ్ చేయాలి. డైరెక్ట్ గా సెండ్ చేయడానికి లేదు. లోపల ఉండే యాంగిల్ ని 2k π ప్లస్ అని రాసిన తర్వాతనే పైన ఉండే పవర్ ని లోపలికి
పంపించడానికి పర్మిషన్ వస్తుంది మనకు. కాబట్టి π/2 అనే యాంగిల్కి 2k πని యాడ్ చేసిన తర్వాతనే ఈ 1/3ని లోపలికి సెండ్ చేయొచ్చు. 2⁻1/3 e⁻5. ఇప్పుడు 1/3 కాబట్టి 2 × 2 4k π + π by whole divided by 2. 2⁻1/3 4k + 1 π కామన్ తీద్దాం. ఇప్పుడు 1/3 లో సెండ్ చేస్తే 3 2 ఎంత 6. వేర్ k వాల్యూ వీ హ్యావ్ టు టేక్ 0 1 2. 1/3 అంటే 3 రూట్స్ ఉంటాయి కాబట్టి k వాల్యూ 0 1 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు విడివిడిగా 3 రూట్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద వాల్యూస్ of -32⁻1/5. దీనికి వాల్యూస్ కనుక్కోవాలి. 1/5 మీన్స్ హౌ మెనీ రూట్స్ వీఆర్ గోయింగ్ టు గెట్ 5 రూట్స్. సొల్యూషన్ ఫస్ట్ -32ని 32 × -1 అని రాయొచ్చు. 32 -1కి పోలార్ ఫామ్ లోకి మారుస్తే ఇది cos π + I sin π అని రాయొచ్చు. లేదా 32 × e⁻i⁻. మనకు కావాల్సింది √1/5. 32⁻1/5 e⁻i⁻ √1/5. 32 అంటే 2⁻5. యాంగిల్ ని 2k π + π అని రాసుకున్న తర్వాతనే 1/5ని ఇక్కడ 5 క్యాన్సిల్ అవుతుంది, 2 వస్తుంది. ఇప్పుడు 5 లో పంపించేద్దాం. పైని కామన్ తీస్తే 2k + 1 π whole divided by 5. Where k values we have to take, how many values we have to take? 1/5. 1/5 means 5 values we are going to get 5 roots. So 0 1 2 3 4 exact గా 4 వరకు స్టాప్ చేసేస్తాం. 0 1 2 3 4 ఈ 5 నంబర్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 5 వాల్యూస్ వచ్చేస్తాయి. Next, another example. Find π × 1 + i whole to the power of 2/5. π అంటే మనకు తెలిసిన 22/7 కాదు. π means product of all roots. Sigma means sum. ఇక్కడ π అని ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, దీనికి ఫస్ట్ 2ని లోవర్ సెండ్ చేస్తాం. అప్పుడు పవర్ ఏమవుతుంది 1/5 అవుతుంది. 1/5 మీన్స్ 5th రూట్స్. 5th రూట్స్కి ఎన్ని రూట్స్ ఉంటాయి, 5 రూట్స్ ఉంటాయి. ఆ 5 రూట్స్ని యాడ్ చేస్తే 5 అన్నారు కాబట్టి ఈ 5 రూట్స్ని ప్రోడక్ట్ చేస్తే ఎంత ఆన్సర్ వస్తుందో కనుక్కోవాల్సి ఉంటుంది. సొల్యూషన్ π వస్తుంది, ఇది మాత్రమే తీసుకున్నాం. π మీన్స్ లాస్ట్కి ఉన్న ఆన్సర్స్ అన్నిటిని ఇంటూ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ 2ని లోవర్ సెండ్ చేద్దాం. 2ని లోవర్ సెండ్ చేస్తే a + b హోల్ స్క్వేర్ అవుతుంది. a² + b² + 2ab. i² వాల్యూ -1 + 1 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్ గా 2⁻1/5 i⁻1/5 వస్తుంది. లేదా మనకు తెలిసిన ప్రాపర్టీ వాడదాం, 2i⁻1/5. ఇక్కడ 2iని పోలార్ ఫామ్ లోకి మార్చి 1/5 లో పంపించేసి ఫార్ములా రాసి k వాల్యూ 0 1 2 3 4 సబ్స్టిట్యూట్ చేసి 5 వాల్యూస్ వచ్చిన తర్వాత ఇంటూ చేసిన ఒకటి. లేదు అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఉంది మనకు. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ప్రోడక్ట్ -1 to the power of n minus of a plus ib ఈ ఫామ్ లో ఉండాలి. కాబట్టి ఇక్కడ లెట్ దీనంతా z అనుకుందాం. ఫైనల్ గా z వాల్యూ ఇది వచ్చింది. 1/5 ఇక్కడికి వస్తే z to the power of 5 అవుతుంది. సేమ్ ఈ ఫార్ములాతో కంపేర్ చేసుకుంటే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ -1 to the power of n means పవర్ 5 మైనస్ a plus ib అంటే ఇది అవుతుంది. a plus ib 2i.
పవర్ ఆడ్ ఉంది కాబట్టి మైనస్ అలాగనే ఉంటుంది. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్. సో ఈ 5 రూట్స్ ని ఇంటూ చేస్తే ఫైనల్ గా ఆన్సర్ ఏమొస్తుంది 2i వస్తుంది.